నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ వెసో ట్రస్ట్ వారు బ్రహ్మశ్రీ బంగారు తాతాచార్యులు, బ్రహ్మశ్రీ పెట్టే శ్రీనివాసాచార్యులు, బ్రహ్మశ్రీ కటకం శ్రీనివాసాచార్యులు కృతజ్ఞతలు తెలుపుకుంటూ కిర్లంపూడి మండల సోమరాజుపేట గ్రామానికి చెందిన సారంపాటి సీతారత్నం కుమారుడు సారంపాటి మోహన్ అనారోగ్యంతో చనిపోయిన కారణంగా ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగోని కారణం చేత హైదరాబాద్కు చెందిన వెస్సో ట్రస్ట్ వారు మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని కిర్లంపూడి గ్రామ సర్పంచ్ లతారాంబాబు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. శ్రీ బంగారు తాతాచార్యులు గారికి మా గ్రామ పంచాయతీ తరఫున నా యొక్క నమస్కారములు తెలియజేస్తున్నాను. మా గ్రామంలో ఉన్నటువంటి సారంపాటి సీతారత్నం గారి కుమారుడు మోహన్ ప్రేగుల్లో ఇన్ఫెక్షన్ వలన చనిపోవడంతో మాకంటే ముందుగా మీరే స్పందించి మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 మీరు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆమెకు ఒక నివాసం ఏర్పాటు చేయడంలో కూడా మీరు కూడా సహాయం అందిస్తున్నట్టుగా తెలుసుకున్నాము. ఇలా చేయడం వలన మీ యొక్క మానవత్వం మేము గుర్తించి మాకు కూడా చేయాలి అనేటటువంటి ఆలోచన కల్పిస్తున్నారు. మీరు చేస్తున్నటువంటి సహాయానికి నేను కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో ఇలాంటి సహకారం అందించడం మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చదరం చంటిబాబు గారు మరి దృష్టికి తీసుకురావడం, ఆయన అందరినీ కలపడం, దీంతోపాటు ఉన్నవాళ్ళు కూడా మోటివేట్ చేసినట్టుగా మొదటిగా మీ ట్రస్ట్ వారు చేయడం మాకెంతో ఆనందంగా ఉంది. మా యొక్క గ్రామం తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అన్న మాట్లాడుతున్నాను, ఇలా స్లిప్ ఇచ్చి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కిర్లంపూడి విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నా పేరు గోనగల శ్రీనివాసరావు అండి. అయితే ఇవాళ జగద్నగరం గ్రామంలో గ్రామ ప్రసిద్ధి అయినటువంటి మన సర్పంచ్ గారు రావడం, మన సారంపాటి సీతారత్నం గారి కుమారుడు అకాల మరణం కారణంగా ఎస్కో ట్రస్ట్ బ్రహ్మశ్రీ బంగారు తాతాచార్య గారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారి ట్రస్ట్ నుంచి 10,000 రూపాయలు వాళ్ళకి మట్టి ఖర్చుల కింద ఇచ్చినందుకు మా సంఘం తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే బ్రహ్మశ్రీ పెట్టే శ్రీనివాసాచార్య గారికి అలాగే కటకం శ్రీనివాసాచార్య గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా సంఘం తరఫున కూడా ఈ ట్రస్ట్ మేము అడిగిందే తడువుగా మాకు ఆర్థిక సాయం చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై నిద్ర పడతలేదు. అప్పుడే గడ్డకి డబ్బులు అంత పరిస్థితి మీరేమన్నా చేయ బాగుండేది. చెప్పారు స్థలం 2 వేలు డబ్బులు వస్తే మన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పారు అన్నమాట. ఆ డబ్బులు కూడా మరి దానికి వినియోగం. ఇంకా వాళ్ళు ఉండడానికి ఏ లోటు లేకుండా మనం సాధ్యంతో నీళ్ళలో ఉండడానికి లోటు లేకుండా దాని తర్వాత మనం ఇది అనుకుంటున్నాం కదా. మనం ఆ ట్రస్ట్ వాళ్ళు అప్పుడే చెప్పారు ఎందులో మనం జాయిన్ చేద్దాం. మనం జాయిన్ చేద్దామంటే కాబట్టి ఒంటరి మహిళ అంటారు కదా, వచ్చేదే ఇప్పుడు చూడాలి ఇక్కడికి వచ్చి ఉంటుంది. అలాగే గౌరవంగా మరి తాగిన మన తప్పుడు కంట కానివ్వండి ఇంక మేము అన్నయ్య అన్నయ్యనే
అక్కడ ఉంటే బాగా ఉంటారు అయితే మరి ఎన్ని అక్కడ ఉంటే బొట్టి ఇవన్నీ ఉంటాయి అందరికీ ఇళ్ళకి వెళ్ళిపోతాడు 1000 రూపాయలు 2000 తెచ్చుకుంటాడు రోజుకి పల్లెకి వెళ్తేనే సాయంత్రం పెట్టి నుంచి ఎప్పటి నుంచి వెళ్ళడానికి అదే ప్రస్తుతం స్పెషల్ గారు వచ్చారు అయితే మనం కూడా మాట దాన్ని కూడా మీరు మన వాళ్ళ దగ్గర 9 తమ్మలేదు మన మనోళ్ళ దగ్గర పెట్టారు ఇంకో 2 తమ్మలు వేసి ఒక గది కొట్టు మనం 10 మంది ఇక్కడ చేసేద్దామంటే మనం చెప్పిన ప్లాన్ దాన్ని బట్టి మీరు ఎలా చెప్తారా నేను మిగతా ఏమన్నా బట్టి మిగతా ఇంకో అడుగు వస్తే బాగుంది పర్లేదు చాలేదంటే మనం 9,000 ఉన్నాయన్నారు మందులు ఆలోచించి ఎవరిని అయితే ఇప్పుడు మన ప్రెసిడెంట్ చెప్పడం లెక్కన అయితే ఆవిడ మనిషి 2 వేలు 5 వేలు వెళ్తే మనకు 10,000 అవుతాయి కదా అదే సర్టిఫికేట్ మరి చేయండి చెప్పి రేపు ఆడవాళ్ళందరూ మన పేట వాళ్ళందరూ వచ్చి అక్కడ శుభ్రం క్లీన్ చేసేయాల బుజ్జి కొత్త ఇంట్లో భోజనాలు పెడతాడు చీరలు కొనాలి అందరికీ మనిషికి ఒక చీర కొనాలి భోజనం అంకేసుకోకుండా భోజనం చెప్పాలి వేడి వేడి బిర్యానీ పెట్టాలి చేసుకోకుండా భోజనం అంటారు